సృష్టికి ప్రతి సృష్టి అన్నది పాతబడిపోయింది. దేవుడి సృష్టికి మించిన సృష్టి జరుగుతోంది. టెక్నాలజీ ఊహకు కూడా అందనంత ఎదిగిపోతుంది. దానికి కృత్రిమ మీద జతవుతుంది. మొత్తానికి వండర్స్ వినపడుతున్నాయి. ఇది సాధ్యమా అనుకునే లోపల అవి కనపడుతున్నాయి. మరో తాజా పరిణామం ఎలన్ మస్క్ చెబుతున్న అరగంటలో వేరే దేశానికి ప్రయాణం. ఈయన ప్లాన్ చేస్తున్న ప్రయాణానికి అచ్చం ఓ రాకెట్ లాంటి స్టార్ షిప్ తయారవుతుంది. ఆకాశంలో ప్రయాణించి ఆ షిప్లో అటు ఇటుగా 1000 మంది కూర్చునే అవకాశం ఉంటుంది. అది ఇండియాలోని ఓ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా పైకి పోయి భూకక్ష దాకా చేరుకుంటుంది. అక్కడ నుంచి రివ్వుమంటూ దూసుకువచ్చి అమెరికాలోని ఎయిర్పోర్ట్లో రాకెట్ తరహాలో ల్యాండ్ అవుతుంది. తాము సిద్ధం చేయబోయే స్టార్ షిప్లో ప్రయాణిస్తే అమెరికా టు ఇండియా అయితే అరగంట, లాస్ ఏంజల్ టు టొరంటో 24 నిమిషాలు, ఢిల్లీ టు శాన్ ఫ్రాన్సిస్కో 30 నిమిషాలు, న్యూయార్క్ టు షాంఘై, హాంకాంగ్ 39 నిమిషాలు పట్టవచ్చని ఎలన్ మస్క్ టీం అంచనాలు వేసింది. ఇదే జరిగితే ఇండియా నుంచి బయట దేశాలకు వెళ్లి పనులు చూసుకొని సాయంత్రానికి ఇండియాకు చేరుకునే వాళ్ళ సంఖ్య ఓ రేంజ్లో పెరిగిపోవడం ఖాయం.